డిబేట్ సార్ శ్రీనివాస్ గారు నిన్న పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడుతూ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే ఈ జగన్ గుంపు బారి నుంచి రాయలసీమను రక్షించాల్సిన అవసరం ఉంది, ఎలాగైనా సరే అందరం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో ఇంకొకసారి వైసీపీ అధికారంలోకి వస్తే కనుక రాష్ట్రం అల్లకొల్లోలం అవుతుంది. ఇప్పటికీ 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళామనేది కదా అందరూ చెప్తున్న అభిప్రాయం. సో రేపు పనిచేయాల్సిన విషయాల గురించి కూడా మీకు దిశానిర్దేశం చేశారు కదా. డిఫరెంట్ గా అండి, ఈ రోజు వైసీపీ ప్రభుత్వం ఇంకొకసారి వస్తే కొండల్లో గుట్టల్లో ఈ సహజ వనరులు ఏవి కూడా మిగిలివండి. ఇవాళ నెక్స్ట్ యువతకి ఏమి లేకుండా చేసిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. మరి ఇలాంటి పరిస్థితుల్లో కుటుంబ పాలన ఎవరైతే మరి ఒక 5గురు రెడ్డి సామాజిక వర్గం కూడా అందరినీ దగ్గర పెట్టుకోరండి. ఒక 5గురు ఉంటారు, విజయసాయి రెడ్డి, అదే రకంగా సజ్జల రామకృష్ణారెడ్డి, మిథున్ రెడ్డి, ఇంకా జగన్మోహన్ రెడ్డి, ఇంకా సుబ్బారెడ్డి, ఇలా 5గురు ఎలా ఉన్నదంటే రాష్ట్రం మొత్తం దోపిడీ అనమాట. ఎక్కడ కూడా భూములు, గవర్నమెంట్ భూములు కానీ ఎక్కడ కూడా ఇసుక కానీ లెక్కర్ని కానీ వదలకుండా అసలు మొత్తం రాజకీయంగానే ఉద్యోగాలు ఉన్నాయి తప్ప వ్యాపారం కానీ ఉద్యోగం కానీ బయట ఎక్కడే లేవండి. రాష్ట్రం అంతా ఎదురు చూపులు అనమాట. ఎప్పుడు ఈ ప్రభుత్వం పోతా ఉంది, ఎప్పుడు మంచి రోజులు వస్తాయని చెప్పి ఇటు రైతులు కానీ ఇటు విలేజెస్ కానీ, విలేజెస్ లో ఉన్న మొత్తం ఆ వ్యవస్థను మొత్తం కుప్పకూల్చారు. సర్పంచ్ కి అధికారాలు లేవు, సర్పంచ్ దగ్గర డబ్బులు లేవు, అక్కడ కనీసం కరెంటు బిల్లు కట్టే డబ్బులు కూడా లేవు. పంచాయతీలకు వచ్చే ఆర్థిక వనరులు 15th ఫైనాన్స్ 14th ఫైనాన్స్ డబ్బులు కూడా వీళ్ళు వాడేసుకున్నారు. ఇలాంటి పరిస్థితులు రాష్ట్రాన్ని పెట్టి వైనాట్ 175 మంది సిగ్గు లేకుండా వీళ్ళు మాట్లాడడం ఎక్కడికైనా కనబడితే దీన్ని మరి చూస్తూ ఉంటే ఏంటంటే వీళ్ళు ఏం చెప్పుకోలేక మాట చెప్తారు తప్ప వాళ్ళు ఎంత దోచుకున్నారు అనేది రాష్ట్ర ప్రజలకు అర్థం అవట్లేదు. ఎందుకంటే లెక్కర్లో అన్అకౌంటబిలిటీ, ఎక్కడ గవర్నమెంట్ ప్రమేయం లేదు. ఏదో డిస్టిలరీలో తయారవుతుంది, ఆ సరుకుతుంది, ఏదో మేము ఉన్నామని చెప్పుకోవడం తప్ప అంతా డిజిటల్ లావాదేవీలు బదులుగా అంతా క్యాష్ అనమాట. ఎంత వస్తుంది ఎంత పోతుందో కూడా తెలియదు. అలాంటి పరిస్థితుల్లో తీసుకొచ్చి రాష్ట్రాన్ని దోపిడీ చేస్తూ ఉంటే ఇంకా ప్రజలు చూస్తారని అనుకుంటాం తప్పు. నేను కనీసం 1000 డిబేట్లో చెప్పుంటాను సార్. 1000 డిబేట్లో అడగకపోయినా చెప్తాం, బాబు మీకు ఇచ్చి ఈ డబ్బులన్నీ కూడా ప్రజలు కట్టి ట్యాక్స్లే, సాక్షి పేపర్ నుంచి కానీ లేకపోతే ఈ జగన్మోహన్ రెడ్డి గారు భారతీయ సిమెంట్ బ్యాట్ నుంచి గారు వచ్చి కాదు. కాబట్టి అందరూ ఆలోచన చేయండి. మనం కట్టి ట్యాక్సీలు మనం పెత్తనం, మనం కట్టి ట్యాక్సీల మీద వాళ్ళు పెత్తనం, పేదల డబ్బు మీద పెద్దలు పెత్తనం. ఆయన ఏంటి రివర్స్ లో చెప్తూ ఉంటాడు అన్ని పేదలకు. అది కూడా సరిగా ఇవ్వలేక నానా ఇబ్బందులు పెడుతూ బటన్ నొక్కుడు కార్యక్రమం అని చెప్పడం, బటన్ నొక్కుతారు కానీ డబ్బులు అకౌంట్ లో పడవు. ఇది చెప్పబోతున్నాను సార్. చాలా మంది పెద్దలు అడుగుతూ ఉన్నారు, వారి సంక్షేమం మీరెలా చేస్తారో, వాళ్ళు అప్పులు చేశారు అంటున్నారు కదా. దానికి ఒకటే చెప్తాను నేను, ఈ రోజు వాళ్ళు ఏదైతే దోపిడీ చేశారో ఇవాళ చూడండి, ఒక పెయింట్స్ వేయడానికే వైసీపీ కలర్లు వేయడానికి దాదాపు 800 కోట్లు ఖర్చు పెట్టినప్పుడు కోర్టు సివాట్లు వేసింది. అంతేకాక సివిల్ సప్లైస్ విభాగంలో దాదాపుగా 600 కోట్లతో వ్యాన్లు కొన్నారండి. అవన్నీ మళ్ళీ మామూలుగా సౌగుడి పోలే ఎక్కడికక్కడ పెట్టి జనాన్ని ఇప్పించడం, అది వేస్ట్ ఖర్చు అండి. అలాగే వాళ్ళ సలహాదారులకి దాదాపుగా 500-600 400 కోట్లు 500 కోట్లు జీతాలు ఇచ్చారు ఇప్పుడు. మరి అవన్నీ కూడా ఆదాయం. ఏదైతే ఇవాళ తీర ప్రాంతం ఎక్కడ అభివృద్ధి చెందలేదు, ఆ తీర ప్రాంతంలో మనం ఎక్కడైనా పర్యాటక కేంద్రంగా డెవలప్ చేస్తే దానివల్ల ఇన్కమ్ సోర్సెస్ పెరుగుతాయండి. అంతేకాకుండా ఇవాళ మీరు సాక్షి పేపర్కి, సాక్షి టీవీకి మీరు ఇచ్చే యాడ్లు ఎంతో కూడా చెప్తే ఆ డబ్బు కూడా అలాంటివి కూడా పక్కదారి పట్టకుండా ఆ డబ్బులు కూడా పేద ప్రజలకు ఇచ్చే విధంగా మనం తెలుగుదేశం జనసేన ఒక ఉమ్మడి ప్రణాళిక తయారు చేస్తూ ఉన్నారు. మీ హెలికాప్టర్ పెట్టి ఖర్చు, మీ పిల్లలు లండన్ చూడడానికి వెళ్ళినప్పుడు చార్టెడ్ ఫ్లైట్లు వెళ్ళడానికి అయిన ఖర్చులు ఇవన్నీ చూసుకుంటే లక్షలు. ఇప్పుడు మీరు చేసిన సంక్షేమం 2,30,000 కోట్లు అని ఒకళ్ళు, 3 లక్షల కోట్లు అని ఒకళ్ళు అన్నారు. దాంట్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు మీరు చెప్పట్లేదు. కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ 1,80,000 కోట్ల నుంచి 2 లక్షల కోట్లు ఆల్రెడీ ఇచ్చారు. మరి ఆ డబ్బులు ఏమైపోయినాయి? ఇప్పుడు ఆల్రెడీ మేము ఒకటి అడుగుతున్నాం, ఎప్పుడు శ్వేతపత్రం రిలీజ్ చేయండి, మీకు ఆదాయం ఎంత వచ్చింది, జిఎస్టీలో ఎంత వచ్చింది, కేంద్ర ప్రభుత్వం 15th ఫైనాన్స్ ఎంత వచ్చింది, ఈ డబ్బులు పోను మీరు ఎందుకు అప్పులు చేస్తా ఉన్నారు, ఏ రకంగా మీరు ఎక్కడ ఖర్చు పెట్టారో చెప్పలేని పరిస్థితి. ఇవన్నీ ఈ అప్పుల విషయం ఇక చెప్పే పరిస్థితి ఉండదు. ఇదంతా కూడా తర్వాత మీరు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత డబ్బంతా ఎటుపోయింది, ఏం జరిగింది అనేది ఎంక్వైరీ చేయాల్సిందే, విచారణ చేయాల్సిందే తప్ప ఇప్పుడు మీరు శ్వేతపత్రాన్ని ఎక్స్పెక్ట్ చేయడం అనేది పెద్ద విషయం అవుతుంది. అట్లాగే మీరు ఇంకొక అంశం అన్నారు, సర్పంచ్లకు నిధులే లేవని. ఎమ్మెల్యేలకు కూడా నిధులు లేవు, మొత్తం వాలంటరీ వ్యవస్థే నడిపించింది రాష్ట్రాన్ని.
సార్ ఎమ్మెల్యేలకి నిధులు లేవంటే వేరండి. సర్పంచ్ ఒక విలేజ్ కి ఎవరికీ లేవు అనేది చెప్పే ఉద్దేశం. ఇప్పుడు ఎమ్మెల్యేలు అసలు ఎమ్మెల్యేలకి ఒక సెక్రటరియట్ అని లేకపోతే ఒక అసెంబ్లీ అని ఇదివరకు ఉండేది. ఇప్పుడు అదేం లేదు, అంతా వాలంటీర్ వ్యవస్థ. సర్పంచ్ నిధులు కేంద్రం అది నిధులు